కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనము ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం యథార్థంగా ఉండాలా, నీతిగా ఉండాలా, ఎలా ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మనం నీతిగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కానీ నీతిమంతుడు లేదు, ఒకడును లేడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకునే వారు ఎవరు కూడా లేరంట. నీతిమంతుడు ఒకడు లేడు. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఒకే వ్యక్తిని అన్నారు నీతిమంతుడు అని. ఎవరిని? యోబు భక్తుడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు ఆయన అయి ఉన్నాడు. చెడుతనమునే విసర్జించాడు యోబు భక్తుడు. కానీ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, నేను మంచి వ్యక్తిని, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, న్యాయవంతుడిని అని ఎవరైనా చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీతిగా బ్రతికానంటే ఎవరైనా నమ్మగలరా? నేను ఏ పాపం చేయలేదండి, చిన్నప్పటి నుంచి ఏ పాపము చేయలేదండి, ఏ అబద్ధాలు ఆడలేదండి, బూతులు ఆడలేదండి, నేను దొంగతనాలు చేయలేదండి, నేను అబద్ధాలు ఆడలేదండి, నేను త్రాగుడు తాగలేదండి, నేను సిగరెట్లు తాగలేదండి, నేను ఏ పాపం చేయలేదండి, నేను విచ్చలవిడిగా తిరగలేదండి, నేను సినిమాలు చూడలేదండి, నేను ఏ దొంగతనాలు చేయలేదండి, పాపం చేయలేదండి, నేను నీతిమంతుడిని అండి అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు నీతిమంతుడు లేరు. వాక్యమే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్న, పోగొట్టుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారు? నీతిమంతుడుగా మనల్ని తీర్చిస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే నీవు యేసయ్య దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపములు నైనా రక్తంలో కడిగి వేసుకోండి, నీ కుమారుడుగా నీ బిడ్డగా నన్ను చేసుకోండి అన్నప్పుడు దేవుడు ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? మారు మనసు పొందావు కాబట్టి కొంతకాలానికి నిన్ను పరీక్షిస్తారు. దేవుడు పరీక్షించినప్పుడు, అక్కడ దైవజనుల కుటుంబం పరీక్షించినప్పుడు నీ కొంతకాలానికి బాప్తిసం అప్పుడు ఇస్తారు. ఎందుకంటే నీకు వెంటనే బాప్తిసం ఇచ్చేస్తే నీకు మారు మనసు లేదు, నువ్వు మారలేదు, మామూలుగానే ఉన్నావు, పాత జీవితంలో ఉన్నావు. నీకు వెంటనే మారు మనసు పొందకుండా బాప్తిసం ఇచ్చేస్తే, వెంటనే బాప్తిసం ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? మళ్ళీ పాత జీవితం. అలా కాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకున్నావో, మారు మనసు పొందావో, అప్పటికి ముందే, బాప్తిసం తీసుకోకముందే నువ్వేం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా నేను బాప్తిసానికి సిద్ధపడాలి ప్రభా, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అయ్యా, నేను బాప్తిసం గురించి నాయనా మరి ఎప్పుడు తీసుకోవాలో మరి నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఏ పాపంలో పడకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అయ్యా బాప్తిసానికి తగ్గట్టుగా నేను నడుచుకోవాలి. నా జీవితము ఈ పాత జీవితంలో క్రొత్త జీవితంలోకి వెళ్ళినప్పుడు, నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నేను నిత్య జీవానికి, ఆ పరలోకానికి నేను భూలోకములో యథార్థం కలిగి సిద్ధపడి ఉండాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. బాప్తిసం తీసుకోకముందు కూడా నువ్వు ప్రార్థన చేసుకుని, సిద్ధపడి ప్రార్థన చేసుకుని అప్పుడు బాప్తిసం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అలాగే యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరో? యెహోవా. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. ఆయన మార్పు లేనివాడు. మనం ఏదైనా సరే, మనం ఏం అడిగినా తప్పకుండా ఇస్తాడు ఆయన. మరి ఇర్మియా 33:3 ఏమంటున్నాడు ఆయన? నాకు మొర్రబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు కదా. మరి నువ్వు ఎలాగ అడగాలి? విశ్వాసముతో, నమ్మకంతో అడగాలి. యేసయ్యా మరి నాకు మొర్రబెట్టమన్నావు, నేను మరి మొర్రపెడుతున్నాను, నీవు నాకు ఉత్తరం ఇస్తానన్నావు, మరి ఉత్తరం ఇవ్వండి, నా ప్రార్థనకి జవాబు దయచేయండి, నేను అడిగింది మీరు నాకు ఇవ్వండి. ఇస్తానన్నారు కాబట్టి నేను విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేస్తున్నానయ్యా, మీరు ఇస్తారని విశ్వాసంతో నేను ఎదురు చూస్తున్నానని మనం నమ్మాలి. ఆయన ఇస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడని మనం నమ్మాలి. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నాచో అవని అందు కూడా ఏదైనా
కొండను కూడా మనం పడేయగలమంట. దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. మనము కూడా నీతిమంతులై ఉండాలంట. నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నావో, దేవుని యొక్క ఆ సన్నిధిలోకి నువ్వు వస్తున్నావో, నువ్వు ఎలా ఉండాలంట? బాప్తిసం తీసుకున్నావు, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. ఇక నుంచైనా నీ జీవితం ఎలా ఉండాలంట? నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండాలి. మన బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఇంకా గతంలో నువ్వు చేసిన తప్పులు, పాపములు అన్నీ యేసయ్య క్షమించేసాడు కాబట్టి, ఇక నీవు క్రొత్త జీవితంలోకి వచ్చావు కాబట్టి, నీవు క్రొత్త బ్రతుకు బ్రతుకుతున్నావు కాబట్టి, నీతిమంతుడిగా నీవు జీవిస్తే నీ యందు దేవుడు సంతోషిస్తాడంట. ఎలాగా? ఆయన నీతిని ప్రేమించేవాడు. నువ్వు నీతిగా ఉన్నావంటే నిన్ను ఆయన ప్రేమిస్తాడు. నిన్ను నీ నీతిని, నిజాయితీని ప్రేమిస్తాడు. మనం ఎక్కడికన్నా మన నిజాయితీగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అది దేవుడు చూస్తాడు. దేవుడు అప్పుడు నిన్ను, నీ నీతిని, నీ నిజాయితీని ప్రేమిస్తాడు. ఆయన ఎంతో సంతోషిస్తాడు. మనము కూడా ఆ రీతిగా ఉండాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసినారు. చూసారా? మన యథార్థముగా ఉంటే, నీతి కలిగి ఉంటే యేసయ్యని ముఖ దర్శనం చేస్తామంట. ఆయనకి మనం ప్రార్థన చేస్తామంట. మన యథార్థం అంటే మనం యేసయ్యకి రోజు ప్రార్థన చేస్తాం. రోజు ఆయనతోటే మనం సంధిస్తాం, మాట్లాడుతాం. ఆయనతోటే మనం సహవాసం కలిగి ఉంటాం. ఆయనే మనకి రాజ్యాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఆయనతోటే మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయనే మనతో జీవిస్తాడు కాబట్టి మనలో